హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ప్రింటర్ ఏంటంటే 2900 కెనాన్ ప్రింటర్. అదే చూడండి ఫ్రెండ్స్, ఇందులో ప్రింట్ ఇస్తుంటే ఏమని వస్తుందంటే నో క్యాటరేజ్ అని వస్తుంది. చూడండి, నేను ప్రింట్ ఇస్తున్నాను, ఇస్తుంటే నో టూనర్ క్యాటరేజ్ అని వస్తుంది. కానీ దీంట్లో మీకు టూనర్ ఉంది, క్యాటరేజ్ ఉంది అన్నమాట. చూడండి, టూనర్ క్యాటరేజ్ అయితే ఉంది ఇందులో. సో మీకు చూపెడతాను. చూడండి, క్యాటరేజ్ ఉంది, అయినా సరే నో టూనర్ క్యాటరేజ్ చూపెడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలన్నది వీడియోలో చూపెడతాను. చూడండి, నేను తీసి పెట్టినా సరే ఇదే వస్తుంది. సో దీనికి ప్రాబ్లం చూపెడతాను. చూడండి, దీని వెనకాల ఉంటుంది అసలు ఇది. సో ఒకసారి ప్రింటర్ ఇది ఉంది కదా, ఈ డొక్కును తీస్తే మీకు ఇక్కడ ఉంటుంది అన్నమాట దాన్ని. సో దాన్ని మనము మంచి చేద్దాం. ఒకసారి ఇప్పి చూపెడతా. చూడండి, అది డొక్కు ఇప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ దాన్ని. ఇదేంటంటే మన క్యాటరేజ్ ఉన్నప్పుడు మనకు అది లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఒకసారి స్ప్రింగ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, అది కూడా చూసుకోవాలి. సో ఇది మెయిన్ అనమాట, దీనివల్లే అది అలా అవుతుంది. ఒకసారి మీరు సరి చేసుకోవాలి. సో ఇది కరెక్ట్ ఉంది అంటే ప్రాబ్లం లేదు, ఒకసారి సెట్ చేసుకోండి. చూడండి, ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో దీన్ని మంచిగా చూసుకొని ఆ తర్వాత మీరు మళ్ళీ ప్రింట్ ఇవ్వచ్చు. ఇది ఓకే ఉందంటే ప్రాబ్లం లేదు, ఓకే లేదంటే మనం మంచిగా చేసుకోవాలి. సో చూడండి, ఇది ఫిట్ చేశాను, పైది ఒక్కటే ఫిట్ చేశాను. సో ఇప్పుడు మనం ప్రింట్ ఇద్దాం. సో రిజాల్వ్ అయిందో లేదో ఈ డొక్కు తర్వాత ఫిట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలా ఉంచి ఇప్పుడు ఆన్ చేసి చూపిద్దాం. సో చూడండి, క్యాటరేజ్ పెట్టాను. సో పేపర్స్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అని సెట్ చేసాము. ఇప్పుడు ప్రింట్ ఇస్తున్నాను. ఇంతకుముందు ఏదైతే ఎర్రర్ వస్తుందో అది ఇప్పుడు రాదనమాట, ఎందుకంటే మనం వెనకాల అంతా సెట్ చేసాం మంచిగా. చూడండి, ప్రింట్ ఇచ్చాను. చూడండి, ప్రింటర్ సౌండ్ వస్తుంది, మనకు పేపర్ కూడా తీసుకుంటుంది. చూడండి, ప్రింట్ కూడా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఇలా ప్రాబ్లం వచ్చిందంటే మీరు దాన్ని వెనకాల ఏదైతే చూపెట్టానో అది కరెక్ట్ చూసుకోవాలి. అది ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది, మిగతా అంత ఓకే ఉంటుంది. సో అది కరెక్ట్ పెట్టుకున్నామంటే చూడండి, ప్రింట్ వచ్చేస్తుంది. ఆ నో టూనర్ క్యాటరేజ్ అనే మెసేజ్ కూడా రాదు. సో ఎప్పుడైనా సరే మీ ప్రింటర్ ఇలా ప్రాబ్లం వస్తే మీరే అప్పుడప్పుడే ఇప్పి ఇది చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.